కైకలూరు నియోజకవర్గం వరాహపట్నంలో జనసేన సమన్వయకర్త బివి రావు జనసేన జయభేరి పాదయాత్ర నిర్వహించారు. వరాహపట్నంలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను అందజేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని బలపరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరాహపట్నం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు మంత్రులైనప్పటికీ వరాహపట్నం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని బివి రావు మండిపడ్డారు. పట్నంలో కనీసం నీళ్లు కూడా లేవని బివి రావు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిలో విజయకేతనం ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బివి రావు హామీ ఇచ్చారు. సమస్యలు తెలుసుకుంటూ మేము జనసేన జనభేరి పాదయాత్రతో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా ఎక్కడికక్కడే అధికారులతో కూడా మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా, లేదంటే వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము హామీ ఇస్తూ తిరగడం జరుగుతుంది. జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేన తెలుగుదేశం కలిపి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టోని ప్రజలకు ఏ విధంగా పథకాలు అందజేయాలని చెప్పేసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపకల్పన చేయడం జరిగింది. దానికి పవన్ బాబు, చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఆ యొక్క ఉమ్మడి మేనిఫెస్టోని కూడా మేము ఈ జనసేన జనభేరి పాదయాత్రలో సమస్యలు తెలుసుకుంటూ ఉమ్మడి మేనిఫెస్టోని ఇంటింటికి కూడా చేరవేస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం వరహాపట్నం గ్రామంలో జనసేన జనభేరి పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. దీనికి అందరికీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అనేక సమస్యలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క వరహాపట్నం గ్రామంలో గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రులుగా చేశారు. అయినా కూడా వరహాపట్నం గ్రామం అభివృద్ధికి ఏమాత్రం నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ రోజున వరహాపట్నం గ్రామానికి సరైన రహదారులు లేవు, రోడ్లన్నీ కూడా గుంతలుగా ఉన్నాయి. మంత్రులుగా చేసి కూడా ఈ యొక్క రోడ్ని పట్టించుకోలేదు. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న దూలం నాగేశ్వరరావు కూడా ఈ గ్రామాన్ని పట్టించుకోలేదు. జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ ఊరు గ్రామ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మంత్రులుగా చేసినప్పుడు కూడా ఈ ఊర్లో వాడుకోవడానికి తాగడానికి పని చేయకపోయినా కనీసం వాడుకోవడానికి కూడా పని చేయకుండా వస్తామని ఈ వరహాపట్నం గ్రామానికి ఎంతోమంది మన రాష్ట్రంలో చూస్తున్నట్లయితే రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైన కూడా మంత్రులుగా చేసిన వారు, ఎమ్మెల్యేలుగా చేసిన వారు తమ స్వగ్రామానికి మాత్రం అభివృద్ధిని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుంటుంటారు. ఎవరైనా మంత్రులుగా చేశారంటే వాళ్ళ ఊరన్నీ కూడా సందు సిమెంట్ రోడ్లతో, మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థతో, మంచినీటి సదుపాయాలతో అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కానీ వరహాపట్నం గ్రామం మాత్రం ఏమాత్రం అభివృద్ధికి రోజుకోకుండా ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామం అలాగుంది. నేను కూడా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తిగా వరహాపట్నం గ్రామ ప్రజలందరూ కూడా మా బిడ్డవైన నువ్వైనా ఈ రోజున 2024లో జనసేన తెలుగుదేశం తరఫున అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఈ రామాలయం దగ్గర రాముడి సాక్షిగా మేము ప్రజలందరికీ కూడా హామీ ఇస్తాం. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆదరిస్తున్న మహిళా మనులకి, సోదరి మనులకి, గ్రామ ప్రజలకు, సొంత అన్నదమ్ములకి అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా 2024లో గతంలో అనేక రకాలుగా ఇది జనసేన 2019లో జనసేన కూడా ఒక బీసీ అభ్యర్థిగా కేటాయించింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక బీసీ అభ్యర్థికి ఇక్కడ సీట్లు ఇచ్చి నిలబెట్టారు. ఈ గతంలో రెండు కలిపి చూసుకుంటే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. కాకపోతే రెండు విడివిడిగా పోటీ చేసినప్పుడు 2024లో మాత్రం కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి 2024లో జనసేన తెలుగుదేశం మళ్ళీ బీసీ అభ్యర్థికి కేటాయిస్తారని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ 2024లో వైసీపీని మట్టి కరిపిస్తామని చెప్పేసి అందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా 2024లో భారీ మెజార్టీతో జనసేన తెలుగుదేశం కూటమి విజయ దుందుబి ఎగరేస్తుంది.